నా పేరు కోటిపల్లి అమ్ములమ్మ. రాజమండ్రి రోడ్లో బుచ్చి చౌదరి గారమ్మ మాకు. ఆయన గురించి చెప్తామన్నది చాలా ఇదమ్మా. ఎందుకంటే ఇది మూడోసారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు ఆయన. మేము ఆయనే కావాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే అభివృద్ధి ఆయన రాజమండ్రిలో 4 సార్లు అయ్యారు, ఇక్కడ ఇది మూడోసారి ఎమ్మెల్యేగా. ఇప్పుడు ఆయనే కావాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే ఆయన చేసిన దేనికి దానికే ఇంక చెప్పేది ఏముంది. కుళాయిలు కానించి రోడ్లు కానించి అన్నీ కూడా ఆయన వేసినవి. ఇక్కడ ఈ 10 ఏళ్ళు బట్టి కూడా ఆయనే కావాలి మాకు. అక్కడ సీఎంగా అక్కడ చంద్రబాబు నాయుడు గారు కావాలి, ఇక్కడ ఈయన బుచ్చి చౌదరి గారు మాకు ఎమ్మెల్యే అయ్యి మంత్రి అవ్వాలి ఆయన అని మా కోరిక. ఎందుకంటే బరుగు వర్గాలకి ఆయన చాలా బాగా చేశాడు, బీసీలకు మంచి పీట వేసాడు ఆయన. దేనికి దానికే చేతివృత్తులు ఇవి ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు కూడా. ఈయన కూడా అలాగే అమలుపరిచారు ఆయన. కాబట్టి మాకు మళ్ళీ రోడ్లలో ఆయనే కావాలి. లోకలు ఎవరో లోకల్ వాళ్ళు వస్తే ఇక్కడ ఎవరో వేయరు. లోకల్ కాబట్టి ఆయన పిలిస్తే పలికే దేవుడు ఆయన. మన బుచ్చి చౌదరి గారు పిలిస్తే పలుకుతాడు ఆయన. అటువంటి వ్యక్తి ఆయన్ని మనం ఓట్లేసి మళ్ళీ మేము మూడోసారి గెలిపించుకోవాలని రోడ్ల మండలంలో మేము రోడ్లలో చూస్తున్నాము. ఎందుకంటే ఈ నియోజకవర్గం చాలా తెలుగుదేశానికి కంచుకోట. ఇది ఆయనే వస్తాడు మళ్ళీని అని మేము ఆశిస్తున్నాం. మన రాష్ట్ర పరిస్థితి ఏమీ బాగోలేదు. ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చి అంతా కూడా నాశనం చేసి పడేశాడు. కరెంటు బిల్లులు కానించి ఏదీ లేదు, అసలు తింటాకి ఏమీ లేకుండా, కూడు లేకుండా చేశాడు. ఏదో పథకాలు ఇచ్చాను అన్నాడు. ఏ పథకాలు ఎవరికి అందలేదు, ఏదో కొంతమందికి అందినవి. ఏమీ లేదు. అన్ని బ్యాచీలు, బేడి బ్యాచీలు, మందు బ్యాచీలు, గంజా బ్యాచీలు ఎక్కువైపోయినాయి. ఇతను వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం వద్దని అందరూ కోరుకుంటున్నారు. మళ్ళీ మా చంద్రబాబు నాయుడు గారే మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యి మాకు అభివృద్ధి చెయ్యాలని అందరూ కోరుకుంటున్నారు. కాబట్టి జై తెలుగుదేశం, జై జై తెలుగు. అమ్మ మీ పేరు చెప్పండి. నా పేరు రాయిడలేకి అండి. రాజమండ్రి రూరల్ నియోజకవర్గం మాది. రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో బుచ్చి చౌదరి గారు చేసినటువంటి అభివృద్ధి గురించి ఏమైనా చెప్పగలరా? రాజమండ్రి రూరల్లో ఎమ్మెల్యేగా ఉండి 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి బుచ్చి చౌదరి గారు మాకు రూరల్లో చాలా అభివృద్ధి అయినటువంటి కార్యక్రమాలు చేశారండి. ప్రతి ఒక్కరి విషయాల్లో కూడా గొప్ప గొప్ప కార్యాలు చేసి ఆయన ఉన్నతంగా ప్రతి ఒక్క ప్రజల గుండెల్లో మంచి పేరు పొందిన వ్యక్తి ఎవరు అనంటే గోరెంట్ల బుచ్చి చౌదరి గారే. ఆయన మళ్ళీ మాకు ఎమ్మెల్యేగా గెలిచి ఒక మంత్రివర్యులుగా మా ముందుకు వస్తారని మేము ఆశ కలిగి ఉన్నాము. ఆయన చేసినటువంటి కార్యాలు ఇంకా మంచి అభివృద్ధమైనటువంటి కార్యాలు మేము జరిగించుకోవాలని ఆశ కలిగి ఉన్నాం. ప్రతి ఒక్కరు ప్రజల్లోనూ కూడా ఆయన రావాలి. అలాగే సీఎంగా అక్కడ చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఇక్కడ మంత్రివర్యులుగా బుచ్చి చౌదరి గారు రావాలనే ప్రజల్లో కోరిక. ఆ కోరిక ఈసారి నెరవేరుతుందని మేము ఖచ్చితంగా చెప్తున్నామండి. ఆయన వచ్చి ఇంకా ప్రజల కోసం ఇంకా అభివృద్ధమైనటువంటి కార్యాలు చేయాలని మేము ఆశతో ఎదురు చూస్తున్నాము. జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం.